తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే దెబ్బకు రెండు పిట్టలు ప్లాన్ అమలు చేస్తున్నారు. తన ఢిల్లీ పర్యటనలో వ్యూహం బాగానే అమలు చేస్తున్నారు రేవంత్. ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ అవుతోంది. అది పైకి ఒకలా, తెర వెనుక మరోలా కనిపిస్తోంది. తన పర్యటనలో భాగంగా మొన్న ఇద్దరు కేంద్ర మంత్రులను కలిశారు. అలాగే నిన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిశారు. తద్వారా రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు ఇప్పించాల్సిందిగా కోరుతున్నారు. అలాగే కేంద్రం సహకారంతో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో వివరిస్తున్నారు. మరోవైపు ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉండడంతో ఈ అంశంపై ఏఐసీసీ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. ఓవైపు రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లాంటి వారు పార్టీలో పరిణామాలపై పెదవి విరుస్తున్నారు. పార్టీని వీడుతామని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందుగా అనుకున్న 14 ఎంపీ సీట్లు కాకుండా 8 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. మరోవైపు హైకమాండ్ సైతం రేవంత్ రెడ్డిపై నిఘా పెంచుతూ ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ డౌన్ అవడంపై ఓ త్రిసభ్య కమిటీని వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ రేవంత్ రెడ్డి మెడపై కత్తి పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన కేంద్రంలో పెద్దలను కలుస్తూ ఉండడం వ్యూహాత్మకమవుతోంది. రేవంత్ రెడ్డి రాష్ట్ర అవసరాల రీత్యా రాష్ట్ర సీఎం హోదాలో రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, జేపీ నడ్డా లాంటి వారిని కలుస్తూ ఉన్నా మరోవైపు ఎప్పటికైనా ఆయన బీజేపీలో కలుస్తారని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలతో రేవంత్ రెడ్డి తెలివిగా పావులు కదుపుతున్నారా అనే చర్చ జరుగుతోంది. తాను ఎప్పటికీ కాంగ్రెస్ లోనే ఉంటానని ఇదివరకే రేవంత్ చెప్పినా ఆయనకు ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయని, త్వరలోనే ఆయన కమలం కండువా కప్పుకుంటారని బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ తన మెడపై కత్తి దింపకుండా ఉండేలా రేవంత్ రెడ్డి కేంద్ర పెద్దలతో టచ్లోకి వెళుతూ రాజకీయ చతురత చూపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో.